మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు వస్తేనే ఒక కిక్కు. క్రియాశీల రాజకీయాల్లోకి వస్తేనే తెలంగాణ రాజకీయాల్లో ఒక కిక్కు. ఎందుకంటే ఆ పంచులు ఏవైతే కేసీఆర్ విసురుతాడో అవి సహజంగా మిగతా వాళ్ళ దగ్గర ఉండవు. అటువంటి పంచులు ఆయన విసిరేవి. అందువల్ల ఆయన ఏమంటున్నాడు, ఈ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అన్నాడు ఆయన. అంటే సర్వం భ్రష్టమైపోయింది, భ్రష్టు పట్టింది అని చెప్పాడు. అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ మీడియా కథనాల ప్రకారం సాధారణంగా మనం మావోయిస్టు పార్టీ గురించో ఇంకేదో నక్సలైట్ల గ్రూపుల గురించో మాట్లాడుతుంటాం, ప్రజాయుద్ధ పందా అది అని. టీఆర్ఎస్ పార్టీ మీడియా కూడా పాలమూరు ప్రజాయుద్ధం అని క్యాప్షన్ పెట్టిందండి, టైటిల్ పాలమూరు ప్రజాయుద్ధం. మరి బీఆర్ఎస్ హయాంలో, బీఆర్ఎస్ పరిపాలనలో ఈ ప్రజాయుద్ధం ఎందుకు సాగలేదో, మరి ప్రజలు కోరినట్లుగా ఆ పాలమూరు జిల్లాను వలసలు పోకుండా, లేకపోతే మొత్తం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేయలేదో, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును ఎందుకు పడవ పెట్టారో, లేకుంటే ఇతర పథకాలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే విమర్శిస్తూ వస్తోందో ఆ పథకాలన్నిటి ఎందుకు పెండింగ్లో పెట్టారు, దానికి కారణం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నదేమిటి, తోలు తీస్తా, చర్మం ఒలుస్తా, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. తోలు తీయడానికి అటువైపు ఉన్నది అటు తొక్క కాదు, ఇంకొకటి కాదు, అటువైపు ఉన్నది రేవంత్ రెడ్డి. కేసీఆర్ లాంటి ఒక మహాపర్వతాన్ని పడగొట్టిన మనిషి అవతలున్నాడు. ఆయనను తోలు తీస్తా, ఇంకేదో తీస్తా అంటే అది జంకే రకం అయితే కాదు రేవంత్ రెడ్డి. ఇది మనందరికి తెలుసు. రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశం, ఆ పార్టీ సమావేశం ప్లస్ మీడియా సమావేశం ముగియగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడాడు. అని చెప్పిన పాయింట్ ఏంటంటే, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ రంగంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. చాలా కేటగిరికల్గా ఆ విషయాన్ని చెప్పాడు. అట్లాగే కరడు కట్టిన నేరస్తుడైనా మారుతాడు, కానీ కేసీఆర్ మాత్రం మారే రకం కాదు. జంకు బొంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నాడని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరాడు. రోడ్డు మీద కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రా. జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు రా. ఇరిగేషన్ రంగంలో లేదా ఇంకొక రంగంలో మీరేం చేశారో, మేమేం చేస్తున్నామో, మేము ఈ 2 ఏళ్లలో ఏం చేశామో, లేదా మీ ఆ 10 ఏళ్లలో మీరే ఊరగబెట్టారో చర్చకు రండి అని ఆయన సవాల్ చేశాడు. ఇది ఇంత ముందు సవాల్ విసిరిందే. కేసీఆర్కు బద్ధ విరోధి అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడమే కేసీఆర్కు నచ్చని వ్యవహారం. కేసీఆర్కు నచ్చకపోయినా, కేటీఆర్కు నచ్చకపోయినా, హరీష్ రావుకు నచ్చకపోయినా ప్రజలు కాంగ్రెస్కి అనుకూలంగా తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కానీ తన బద్ధ విరోధి తానే ప్రణాళిక రచించి ఓటుకు నోటు కేసు లాంటి దాంట్లో ఇరికించినట్లుగా ఆరోపణలకు గురవుతున్న కేసీఆర్, తన బద్ధ విరోధి అయిన రేవంత్ రెడ్డి తన సీట్లో ఎట్లా కూర్చుంటాడు? హౌ? ఇది ఆయనకు మిగుడుపడడం లేదు. ఇది 2 ఏళ్లుగా ఆయన తలడిల్లుతున్నాడు. తెలంగాణలో అయితే తలడం మరడం అంటారు. ఆ రకంగా కేసీఆర్ ఆయన పాపం ఫామ్ హౌస్ నుంచి కూడా బయటకు రావడానికి ఇష్టపడలేదు, ప్రజల్ని కలవడానికి ఇష్టపడలేదు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, తెలంగాణలో ప్రజల్లో ఉండవలసిన నాయకుడు ప్రజల్లోకి రావడమే అదొక వార్తగా మారడం ఒక విషాదం. ఇంతకంటే విషాదం ఇంకోటి లేదు. సాధారణంగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజల్లో ఉండాలి. కానీ కేసీఆర్కి సంబంధించింది ఏంటంటే, ఆయన చాలా కాలం పాటు ఫామ్ హౌస్కు పరిమితమై ఉండి ఇప్పుడు హఠాత్తుగా బయటకు వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ అనేది ఒక మాట, అంటే తోలు తీస్తా, చర్మం కొలుస్తా అనేది ఒకటి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మీరు బీఆర్ఎస్ పార్టీ మీడియా కథనాలు చూస్తే
తెలంగాణ జనం కసిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కేసీఆర్ అట సింహం అట ఆయన. ఆయన సింహం ఆ సింహం తెలంగాణలో భవన్లో అడుగుపెట్టింది. కేసీఆర్ నాకు తెలిసైతే మనిషే. సరే, ఆయన దైవాంశ సంభూతుడు, దేవుడు, మనిషి రూపంలో ఉన్న దేవుడు, ఇవన్నీ సరే, భజన సంఘాలు అనుకునే మాట, దాని గురించి మనకేమీ వివాదం లేదు. అండ్ రేవంత్ రెడ్డి సర్కారు మీద యుద్ధభేరి మోగించాడని, అండ్ 2 ఏళ్ల వ్యూహాత్మక మౌనం అట ఆయనది. ఇప్పుడు చూడండి, కేసీఆర్ మౌనంగా ఉంటే కూడా అది చాలా గొప్ప వ్యూహరచన చేస్తున్నాడు. ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఏదో రేపొద్దున బద్దలు కాబోతుంది, ఆల్రెడీ మందు పాత్ర పెట్టి ఉంచాడు, అది ఏ క్షణమైనా పేలబోతుంది. ఈ విధంగా ఈ బీఆర్ఎస్ మీడియా కథనాల్లో లేదా బీఆర్ఎస్ సోషల్ మీడియా కథనాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలంతా కసితో ఎదురు చూస్తున్నారట, కేసీఆర్ ఎప్పుడు వస్తాడా అని. ఆయన సింహంలాగా వచ్చాడని కూడా రాసుకున్నారు. సరే, ఓకే, రైట్. బీఆర్ఎస్ పార్టీ మీడియా కనుక మాత్రం భక్తి చూపుకోవాలి, ప్రదర్శించాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటి, అసలు ఎవరి హయాంలో ఏం జరిగిందనేది ఎక్కడ చర్చ జరపాలి? అసెంబ్లీలో చర్చ జరపాలి. సరే, తెలంగాణ భవన్లో కూడా ఆయన పార్టీ సమావేశం ముగిసిన తర్వాత జరిపిన విలేకరుల సమావేశంలో కూడా అది ఏకపక్షంగా సాగింది. దానికంటే నేనేమంటున్నానంటే, కేసీఆర్ ఒక ప్రెస్ నోట్ రాసిస్తే సరిపోతుంది, పంపిస్తే. లేదా కేసీఆర్ రాసిస్తే కేసీఆర్ తరపున ఎవరో పిఆర్ఓలు ఎవరో ఉంటారు కనుక వాళ్ళు కేసీఆర్ చెప్పినట్టుగా రాసుకొని, ఆయన డిక్టేషన్ రాసుకొని అది పత్రిక విడుదల చేస్తే సరిపోతుంది. ఆయన చెప్పిందంతా. ఆయన విలేకరుల సమావేశంలో ఎవరిని ప్రశ్నలు అడగకుండా చేశాడు. తప్పించుకొని పోయేవాడు ధన్యుడు సుమతి అనేదో, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా కేసీఆర్ వైఖరి కనిపిస్తోంది. కేసీఆర్ చేసిన పని ఏమిటి మరి? విలేకరుల సమావేశం ఇంతకాలం తర్వాత పెట్టినప్పుడు ఖచ్చితంగా చాలా విషయాలుగా ఆయన జవాబు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక నుంచి జాతీయ పార్టీయా కాదా అని దానికి సంబంధించి జవాబు చెప్పాలి. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఏమిటో చెప్పాలి. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని ఆత్మపరిశీలన చేసుకున్నారా లేదా అనే దానికి జవాబు చెప్పాలి. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీకి సంబంధించిన నిర్మాణం పూర్తవుతుందా లేదా అనేదైనా చెప్పాలి. అట్లాగే ప్రాజెక్టుల విషయంలో కూడా వివరణ ఇవ్వాలి. వీటన్నిటికంటే అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం ఏంటి తెలంగాణ రాజకీయాలు అంటే కవిత ఇష్యూ, కవిత ఎపిసోడ్. సొంత కూతురు, గతంలో ఎంపీగా పనిచేసిన మనిషి అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి, ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సస్పెండ్ చేశారు. ఆ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏమిటి? సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆమె అన్నది. మేము భౌగోళిక తెలంగాణ సాధించుకోగలిగాం కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని చెప్పింది. కేసీఆర్ ఏం చెప్పాలి? దానికి జవాబు చెప్పాలి. కవితకి ఏం తెలుసా బాబు, మేము సామాజిక తెలంగాణ ఎప్పుడో సాధించి పారేసాం, ఇది అంతే నాన్ సెన్స్, ఆమెకి ఏం తెలియదా బాబు అని అనొచ్చు. అది చెప్పలేదు. ఆయన ఇంకేం చెప్పాడు తప్పించుకోవడానికి? ఇప్పటికైతే వదిలిపెట్టండి, రేపటి నుంచి అందుబాటులో ఉంటా, మీరు 100 ప్రశ్నలు అంటే 100 ప్రశ్నలు జవాబులు ఇస్తా అన్నాడు. ఈ రేపు అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అది పక్కన పెడదాం. సో ఫైనల్గా ఏంటంటే, కేసీఆర్కు నేను ముందే చెప్పినట్టుగా కేసీఆర్ ఏమైనా కావచ్చు, ఆయన ఫామ్ హౌస్లో ఉండొచ్చు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రావచ్చు, కానీ ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి కనుక వస్తే ఆ కిక్కు సహజమే. ఎందుకంటే కేటీఆర్ను కానీ హరీష్ రావు కానీ తన సమౌజ్జి కాదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. వాళ్ళు అసలు లెక్క కూడా చేయట్లేదు. నాకు కేసీఆర్కి పోటీ బాబు, మీరేదే మధ్యలో అని ఆయన అంటున్నాడు. కనుక ఇక్కడ పాయింట్ ఏంటి, అందువల్లనే కేసీఆర్ బయటకు వచ్చాడేమో అని అనుమానం కూడా మనందరికీ వస్తుంది. ఈ కేటీఆర్తో హరీష్ రావుతో వీళ్ళతో ఈ పార్టీ ముందుకు పోయేటట్లేదు, ఒకసారి వచ్చి పోదామని ఆయన మన వచ్చాడేమో తెలియదు. అయితే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరినట్టుగా కేసీఆర్ నిజంగానే అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య జరిగే భీకర పోరాటాన్ని చూడాలని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.